హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చేసే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీని తయారు చేసే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, చిరుకలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మాడిపోకుండా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని, ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని, ఈ చికెన్ మొత్తం ఉడికేంత వరకు టైం పడుతుంది కాబట్టి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకుందామండి. 15 నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ చికెన్ని గరిటెతో బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకుని చికెన్ని ఉడికించుకుందాము. చికెన్ ఉడికేలోపు మసాలాని తయారు చేసుకుందామండి. రోట్లో ఒక స్పూన్ గసాలు, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని, 2 మిరియాలు, అలాగే అనాస పువ్వు కూడా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. 3 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఒక జాజికాయని సగం ముక్కగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రోట్లో వీటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఎప్పుడైనా చికెన్ కర్రీ వండేటప్పుడు ఇలా రోట్లో దంచిన మసాలాని వేసుకుంటే కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి అడుగంటుకోకుండా చికెన్ కర్రీని గరిటెతో ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత కారం ఎంత పడుతుందో చూసుకొని కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. నేను వాడే కారం ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి కారం వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపోయేంత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో అంతా కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది దగ్గర పడుతుందండి. మనం రోట్లో దంచి రెడీగా పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఇప్పుడు మూత తీసి ఈ మసాలాని వేసుకుందామండి. ఈ మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్నట్లయితే ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కకి పట్టి చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేస్తున్నానండి. ఈ చికెన్ మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ తయారైపోతుంది. నేను చేసే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు చేసినా సరే ఈ విధంగా చేసినట్లయితే కర్రీ అనేది అద్దిరిపోతుంది. సో ఎప్పుడైనా సండే చికెన్ కర్రీ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ చికెన్ కర్రీని ట్రై చేసి మీ ఫ్యామిలీతో సండేని ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.